హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కామాక్షిని. ముందుగా అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ ఇయర్ నుంచి అయినా ఈ కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొంది మనమందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఇది 31st నైట్ ఇక్కడ నేను ముగ్గు వేసుకున్నానండి. నేనే కాదు, ఇక్కడ శశికళ ఆంటీ అందరం కలిసి ఇక్కడ ముగ్గు వేసుకున్నాము. అండ్ శశికళ ఆంటీ వాళ్ళ డాటర్ కూడా వచ్చారండి, ప్రతిభ అక్క. ఆ అక్క హెల్ప్ చేశారు బాగా, అంటే రంగులు వేయటం అవన్నీ అక్క హెల్ప్ చేశారు. అదే కాక నాకు బ్లౌజెస్ కుడుతుందండి ఆంటీ, ఒక ఆంటీ ఉన్నారు ఈ స్ట్రీట్లో, మా స్ట్రీట్లో. ఆంటీ వాళ్ళ పాప కూడా వచ్చి హెల్ప్ చేసిందండి. ఇట్లా అందరం కలిసి హ్యాపీగా ఇట్లా ఈరోజు ముగ్గులతో హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మనం సంవత్సరంకి ఒక్కసారే కదా ఇట్లా కలర్స్ అన్నీ వేసుకునేది, కాబట్టి హ్యాపీగా వేసుకున్నాము. అండ్ ఈ స్ట్రీట్లో అందరం కలిసి వేసుకున్నామండి, ఒకే టైంలో కలిసి వేసుకున్నాము. అది కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి నేను పక్కన గేట్ దగ్గర వేసుకున్న డిజైన్ అండి. ఇది మేము ఈ గేట్ వచ్చేసి ఎప్పుడు క్లోజ్ చేసేసి ఉంటుందండి, అందుకని ఇక్కడ చిన్న డిజైన్ వేసుకున్నాము. అందులో ప్లేస్ కూడా అంత ఎక్కువ లేదు కాబట్టి అక్కడ చిన్న డిజైన్ వేసాము. మేము సైడ్ నుంచి వెళ్తామండి కాబట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం పెద్దగా వేసుకున్నాము. ఇది వచ్చేసి గేట్ తీయంగానే ఎదురుగా ఉంటుంది కదా గడప దగ్గర, అక్కడ డిజైన్ నేను చేశానండి. ఇది ఏదో చేయాలనుకున్నాను, ఒకటి పోయి ఒకటి అయింది. ఇది ఇట్లా వచ్చేసింది లాస్ట్ ఫైనల్గా. ఇంకా వదిలేశాను ఇంట్రెస్ట్ లేక, నేను అప్పటికే ఎక్కువ స్ట్రెస్ అనిపించింది, ఇంకా ఇంతతో స్టాప్ చేసేసాను వద్దులే అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేక్ ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేసుకున్నామండి. ఇంక ఇంతటితో స్టాప్ చేసేసాము, న్యూ ఇయర్ కాబట్టి. మామూలుగా అయితే మాకు కేక్ కట్ చేయడం ఇలాంటివి ఏమి అలవాట్లేదండి. మాకు ఉగాది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ న్యూ ఇయర్స్ ఇవన్నీ అంటే ఇంకా స్టార్టింగ్ డేట్ అందరు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి అట్లా అని ఆ ఉద్దేశంతో కేక్ అనేది ఈసారి చేశాను. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేయలేదు, ఈసారి చేశాను. అది కూడా ఏంటంటే పిల్లల కోసం చేశానండి మెయిన్. వాళ్ళకి ఇంట్లో స్కూల్ లేదు, ఇంట్లో ఉంటారు, వాళ్ళకి బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయమ్మా ఏదో ఒకటి చేయమ్మా అంటుంటారు. సో వాళ్ళ కోసం కేక్ ప్రిపేర్ చేశాను. అండ్ వాడితోనే కట్ చేయించాను, వాడికి ఇంట్రెస్ట్ అని. ఇంకా అందుకోసంగా కేక్ చేశానండి. ఇంకా మాకైతే న్యూ ఇయర్ ఇట్లా కేక్ కటింగ్స్ ఇలాంటివి ఏమీ లేదు. మాకు మెయిన్ పండగ వచ్చేసి ఉగాదియే, తెలుగు సంవత్సరాది మాకు ఇంపార్టెంట్ అనమాట. ఇంకా అందుకోసం ఇంకా అమ్మ కూడా ఉన్నారు, ఒక హ్యాపీగా ఉంటుంది అందరం కలిసి అన్న ఉద్దేశంతో కేక్ ప్రిపేర్ చేశాను. ఇంకా అమ్మ కేక్ కట్ చేసి వాడే కేక్ కట్ చేశాడు, అమ్మ పెడుతున్నారనమాట. ఇట్లా అందరం కలిసి అట్లా ఎంజాయ్ చేసేసాము. నెక్స్ట్ ఇప్పుడైతే నేను వెజిటేబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి. దీనికి కావాల్సింది మనకి టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇలాగ పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బీన్స్ అండి, క్యారెట్, పొటాటో, టొమాటో, నెక్స్ట్ వచ్చేసి పచ్చి బఠానీ కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను. ఇవండి కంప్లీట్గా నేను తీసుకున్న ఐటమ్స్. మీ దగ్గర ఇంకా వెజిటేబుల్స్ ఏదన్నా ఉంటే అవి వేసుకోవచ్చు. మెయిన్గా యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవండి వెజిటేబుల్ రైస్కి. తర్వాత వచ్చేసి నేను 2 బిర్యానీ ఆకులు, పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి తీసుకున్నానండి. అల్లం ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను, వెల్లుల్లి క్వాంటిటీ ఇది. తర్వాత వచ్చేసి చెక్క, లవంగం తీసుకున్నాను. క్వాంటిటీ చూసారు కదా, ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి అల్లం, వెల్లుల్లి వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకున్నానండి, కొంచెం నూనె కూడా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 by 1 వేసుకుంటున్నానండి. 2 బిర్యానీ ఆకులు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అంతా ఆయిల్లోకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గేటట్టుగా ఉండాలి. తర్వాత వచ్చేసి ఇందులోకి టొమాటోస్ వేసుకుంటున్నాను. టొమాటోలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు 1 by 1 వేసేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి బీన్స్ వేసుకుంటున్నాను, తర్వాత క్యారెట్ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. క్యారెట్స్ మీకు ఇష్టం వచ్చినట్టు ఇట్లా కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులోకి పొటాటోస్ కూడా వేసుకుంటున్నానండి. ఏది బాయిల్ చేయలేదు, డైరెక్ట్గా నేను ప్యాన్లో వేసేస్తున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా మీకు ఎంత పీస్ కావాలో అన్ని వేసేసుకోవచ్చు. బఠానీ
నేనైతే కొంచెం వేస్తానండి బఠానీ. తర్వాత వచ్చేసి మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాన్ని కూడా వేసేస్తున్నాను. వేసి మొత్తం ఒకసారి అంతా కలిపేసేసుకోవాలండి, కూరల్లోకి కలిసేటట్టుగా కలిపేసేసుకుని తర్వాత ఫైనల్గా ఇందులోకి వచ్చేసి జీడిపప్పు వేస్తున్నాను, కాజు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకుందామండి. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంత వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టామంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులోనే ఉడుకుతుంది. ఇట్లా అంతా కలిసి ఒకసారి వాటర్లోకి ఈ వెజిటేబుల్స్ అంతా కలిసేటట్టుగా కలిపేసేసుకొని మూత పెట్టేసామంటే ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. మన వెజిటేబుల్స్ మొత్తం ఇందులో బాయిల్ అయిపోయి ఉంటాయి. చూసారు కదా, అన్ని పొటాటో అయితేమి క్యారెట్ అన్నీ బాయిల్ అయిపోయాయండి. ఇంకా మొత్తం ఒకసారి కలిపేసేసుకోవడమే. ఇంకా అడుగు మాడకుండా వచ్చేసి స్టవ్ ఆపేసేసుకుందామండి. స్టవ్ ఆపేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇందులోకి వచ్చేసి నేను ఇంకా పుదీనా వేస్తున్నానండి. పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా వేసుకొని ఇందులోకి మొత్తం కలిసేటట్టుగా కలిపేసేసుకుందాము. ఇంకా నేను వచ్చేసి బాస్మతి రైస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసేసుకున్న టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్కైనా డిన్నర్కైనా ఇది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇందులోకి నేను బాస్మతి రైస్ యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. అంతే, మన టేస్టీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాము. ఈ వెజిటేబుల్ రైస్ని మనం రైతాతో అయినా లేకపోతే ఒక మసాలా కర్రీతో అయినా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా వీడియోస్ నచ్చిందా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 31st నైట్ అయితే నేను ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాను. మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేశానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.